రూపాయలు ఎగరగొట్టడం, రెండవ సంవత్సరం బడ్జెట్లో మేము ఇస్తామని చెప్పి కేటాయించి 10,000 ఇచ్చి 10,000 ఎగరగొట్టడం, ఈ మూడవ సంవత్సరం కూడా 20,000 రూపాయలు ఇవ్వడానికి కావాల్సినటువంటి నిధులను మీరు కేటాయించకపోవడం. రెండవది అత్యంత దుర్మార్గం. మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 4 ప్రకృతి వైపరీత్యాలు సంభవించినాయి. ఇప్పటికీ 4 సంభవించినాయి మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత. మీడియా సోదరులకు కూడా తెలుసు. ప్రతి ప్రకృతి వైపరీత్యం సంభవించినప్పుడు మేము ప్రెస్ మీట్ పెట్టి చెప్పినాం ఎంత నష్టం జరిగింది, పశువులు ఎన్ని చనిపోయినాయి, గృహాలు ఎన్ని పోయినాయి, డబ్బులు ఎంత నష్టం జరిగింది, పంట నష్టం ఎంత జరిగింది, పెట్టుబడి ఎంత పోయింది. 4 ప్రకృతి వైపరీత్యాలు జరిగితే ప్రజలారా, ఈ 4 ప్రకృతి వైపరీత్యాలకు సంభవించినప్పుడు జరిగిన నష్ట పరిహారాన్ని ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఒక్కదానికి డబ్బులు ఇలే. ఒక్క ప్రకృతి వైపరీత్యానికి కూడా మీరు డబ్బులు కట్టలే. మిమ్మల్ని, ఈ ప్రభుత్వాన్ని ఉప్పు పాత్ర వేయాలన్నా వేయకూడదా? ఇంత బడాయి మాటలు ఎందుకు మీకు? నేను చెప్పింది కూతలని. ఇది కూతల ప్రభుత్వమే, చేతల ప్రభుత్వం కాదు.